మన లాస్ట్ క్లాస్ లో పోలు పోలార్ కాంజుగేట్ పాయింట్స్ కాంజుగేట్ లైన్స్ ఇన్వర్స్ పాయింట్స్ కాన్సెప్ట్ చూసాం. ఓకేనా? వీటి మీద ఇప్పుడు సమ్స్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రైట్. ఇది వెరీ షార్ట్ టైప్ క్వశ్చన్స్ ఇవి. ఫైండ్ ద పోలార్ ఆఫ్ ఫైండ్ ద polar of 1, -2 with respect to the circle. Respect to the circle. X square plus y square minus 10x minus 10y plus 25 is equal to 0. చెప్పండి, పోలార్ యొక్క ఈక్వేషన్ చెప్పండి. పోలార్ ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఏంట? S1 is equal to 0. S1 చెప్పండి. x(x1) plus y(y1) దీంట్లో సగం x కోఎఫిషియంట్ సగం ఇంటూ x plus x1 y కోఎఫిషియంట్ సగం -5 into y plus y1 plus 25 is equal to 0. X minus 2y minus 5x minus 5 minus 5y plus 10 plus 25 is equal to 0. Minus 4x minus 7y కాన్స్టెంట్ చూడండి. ఇక ప్లస్ 5 వచ్చింది. ప్లస్ 5 ప్లస్ 25 ప్లస్ 30 is equal to 0. 4x plus 7y minus 30 is equal to 0. నెక్స్ట్ అండి, వెరీ షార్ట్ టైప్ క్వశ్చన్స్ లో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. Find the value of k. Find the value of k. Find the value of k. The points. If the points 1, 3 and 2, k are conjugate,
or conjugate with respect to the circle. With respect to the circle, x square plus y square equal to 35. కాంజుగేట్ పాయింట్స్ కండిషన్ చెప్పాలి, మీరు గుర్తుందో లేదో. కాంజుగేట్ పాయింట్స్ కండిషన్ అన్ని ఫార్ములా అప్లికేషన్స్. కాంజుగేట్ పాయింట్స్ అంటే ఏంటి? కండిషన్. కాంజుగేట్ పాయింట్ కండిషన్ S12 x1 x2 x1 x2 plus y1 y2 minus 25 is equal to 0. What is x1 into x2? 1 into 2 plus y1 into y2 3k minus 25 is equal to 0. 3k is equal to plus 2 minus 25 into 23. K is equal to 23 by 3. Depend the rate on. Yes, sir. Next షార్ట్ టైప్ క్వశ్చన్స్ లో ఇస్తున్నాడు ఇది ఎక్కువగా. నెక్స్ట్ SAQ లో ఇస్తున్నాడు. Find the pole of the line. Find the pole of the line. Find the pole of the line. X plus y plus 2 is equal to 0 with respect to the circle. Circle x square plus y square minus 6x minus 8y plus 5 is equal to 0. మనం పోల్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ఏమనుకున్నాం అంటే ముందు సెంటర్ కావాలి, రేడియస్ కావాలి. సెంటర్ అంతా చెప్పండి. 3,4. రేడియస్ ఎంతో చెప్పండి. నెక్స్ట్ క్యాప్లెన్ క్యాల్కులేట్ చేయండి. క్యాప్లెన్ అంటే సెంటర్ తీసుకొచ్చి లైన్లో రాస్తే వచ్చి వాల్యూ. సెంటర్ తీసుకొచ్చి లైన్లో రాయండి. క్యాప్లెన్ ఎంత? 9. పోల్ పార్లు చెప్పండి. ఇప్పుడు లైన్ దీంతో కంపేర్ చేసుకోవాలి. LX ప్లస్ MY ప్లస్ N = 0తో కంపేర్ చేసుకోవాలి. L1 M1 L వాల్యూ 1 M వాల్యూ 1 N వాల్యూ 2. పోల్ పార్లు ఏంటి? x1 minus R square L by capital N, y1 minus చెప్పాలి. రోహిత్ పార్లు చెప్పాలి. R square M by capital N. సెంటర్ x కోఆర్డినేట్ ఎంత? 3. R square వాల్యూ 20 into L 1 by capital N 9. y1 4. 20 into M value 1. N value
ఎంత ఎన్ వాల్యూ, క్యాపిటల్ ఎన్ వాల్యూ, ఎన్ వాల్యూ వేరు క్యాపిటల్ ఎన్ వేరు. 9 ఎంత 19 3 27 minus 20 7/9. 36 minus 20 16/. Nine. Whole of the line. చెప్పిందా కంప్లీట్ అయినట్టేనా? Yes, sir. పోల్ అయిపోయింది, పోలార్ అయిపోయింది, కాంజుగేట్ పాయింట్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఇక కాంజుగేట్ లైన్స్ కి వెళ్ళాలి. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. Find the value of k if kx plus 3y minus 1 is equal to 0, 2x plus y, 2x plus y plus 5 is equal to 0 are conjugate lines. Are conjugate lines. Conjugate lines with respect to the circle. Conjugate lines with respect to the circle. Square plus y square minus 2x minus 4y minus 4 is equal to 0. Conjugate lines condition ఏంటి చెప్పండి. Conjugate lines condition చెప్పండి. Conjugate lines condition. చెప్పండి. R square into R square into L2 plus L1 M1 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 equal to L1 x1 M1 M1 Y1 y1 plus plus N1 into L2 x1 plus M2 y1 plus N2. ముందు సెంటర్ ఎంత చెప్పండి, రేడియస్ ఎంత చెప్పండి. సెంటర్ ఎంత చెప్పండి, పక్కన పైన రాయండి. సెంటర్ 1, 2, రేడియస్ 3. ఓకే. ఇంప్లైస్ ఆర్ స్క్వేర్ అంటే ఎంత 9 into L1 into L2. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ మల్టిప్లికేషన్ 2k. M1 into M2 3 into 1 plus 3 is equal to సెంటర్ తీసుకొచ్చి లైన్లో రాయండి. సెంటర్ తీసుకొచ్చి ఫస్ట్ లైన్లో రాయండి. k 2 రాస్తే ప్లస్ 6 ప్లస్ -1. సెంటర్ తీసుకొచ్చి సెకండ్ లైన్లో రాయండి. 2 plus 2 plus 5. 9 into 2k plus 3 equal to k plus 5 into ఎంత 9. 9 9 cancel. 2k plus 3 is equal to k plus 5 implies k is equal to 2. కాంజుగేట్ లైన్స్ కండిషన్ కూడా చెప్పాము. కాంజుగేట్ పాయింట్ చెప్పాము, కాంజుగేట్ లైన్స్ చెప్పాము, పోల్ చెప్పాము, పోలార్ చెప్పాము. Yes, sir.
నెక్స్ట్ అండి ఇన్వర్స్ పాయింట్ క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ సమ్ ఫైండ్ ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ ఫైండ్ ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ find the inverse point of -2, 3 with respect to the circle. And the inverse point of -2, 3 with respect to the circle. X square plus y square minus 6x minus connection minus 4x minus 6y plus 9 is equal to 0. ఇన్వర్స్ పాయింట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? పీ పాయింట్ యొక్క ఇన్వర్స్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఏం చెప్పాము? పీ పాయింట్ యొక్క పోలార్ మీదకి కనుక్కుంటే సరిపోతుంది అనుకున్నాం. అటు ముందుగా మీరు ఏం కనుక్కోవాలి? పోలార్ ఆఫ్ పీ కనుక్కోవాలి. పోలార్ ఆఫ్ పీ చెప్పండి. S1 is equal to 0. X1 plus Y1 minus 2 into x plus x1 minus 3 into y plus y1 plus 9 is equal to 0. Minus 2x plus 3y minus 2x plus 4 minus 3y minus 9 plus 9 is equal to 0. Minus 4x cancel it. Plus 4 is equal to 0. X minus 1 is equal to 0. ఈ లైన్ మీద ఫుట్ కట్టాలి. ఏ లైన్ మీద ఫుట్ కట్టాలండి? ఈ లైన్ మీద ఫుట్ కట్టాలి. ఎక్కడి నుంచి? మీ ఇష్టం. పీ పాయింట్ నుంచి అని కట్టొచ్చు, సి పాయింట్ నుంచి అని కట్టొచ్చు. సరే, పీ పాయింట్ నుంచి కడతాం. ఫుట్ కట్టాలి. సరే, ఎక్కడి వరకు? సరేరా, ఫుట్ కట్టాలి. పాయింట్ ఏంటి? ఈ పాయింట్ -2, -2, 3. పోలార్ ఏంటి? x minus Q. H, ఫుట్. H plus 2 by x కోఎఫిషియంట్ 1. K minus 3 by y కోఎఫిషియంట్ లేదు. పుట్టేక -1/2 పాయింట్ తీసుకెళ్ళి దాంట్లో సబ్మిట్ చేయాలి. -2 - 1 by x కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ plus y కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ 1. H plus 2 is equal to K minus 3 by 0 is equal to minus. H plus 2 is equal to -1. K minus 3 is equal to 0. H is equal to -3. K is equal to 0 అవడం వల్ల K is equal to 3 అయింది. Therefore, ఇన్వర్స్ పాయింట్ ఎంతండి? ఆఫ్ P ఎంత? -3, విన్నా? నెక్స్ట్
ఇంకొక ప్రాబ్లం చేద్దాం. The polar of the points polar of points the polar of points on the circle polar of the points on the circle x square plus y square is equal to a square with respect to circle x square plus y square is equal to b square touches the circle x square plus y square is equal to c square. We'll show that. Then show that a comma b comma c are in GP. Are in GP. చూడండి ఇక్కడ 3 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. 3 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. ఇలాంటి సర్కిల్స్ అంటే ఇవన్నీ కూడా కాన్సెంట్రిక్ సర్కిల్. The polar of the points on a circle. Suppose ఇదిగోండి ఇది పాయింట్ అనుకోండి. Polar of the points on the circle. ఇది x square plus y square is equal to a square. The polar of the points on the circle. Circle మీద ఈ సర్కిల్ మీద పాయింట్స్ యొక్క పోలార్. ఓ పాయింట్ నుంచి పోలార్ అంటే ఏంటండి? విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ సర్కిల్. స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ బి స్క్వేర్. ఇవ్వనండి పోలార్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ సర్కిల్. ఈ టచ్ అవుతున్న పాయింట్ల దగ్గర నేను ఏం చేయాలి? ఇప్పుడు పోలార్ డ్రా చేయాలి. చూడండి ఈ సర్కిల్ మీద పాయింట్స్ యొక్క పోలార్ కట్టాలి విత్ రెస్పెక్ట్ టు సెకండ్ సర్కిల్ కట్టాలి. అది పోయి దేని టచ్ చేయాలండి? ఒక థర్డ్ సర్కిల్ టచ్ చేయాలి. అట్లా టచ్ చేస్తున్నప్పుడు ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఏ, ఈ సర్కిల్ యొక్క రేడియస్ బి, ఈ సర్కిల్ యొక్క రేడియస్ సి, అవన్నీ దేంట్లో ఉంటాయండి? జీపీలో ఉంటాయి. కాబట్టి ఫస్ట్ పాయింట్ ని px1, y1 అనే పాయింట్ ని సర్కిల్ మీద తీసుకోండి. ఫస్ట్ సర్కిల్ మీద px1, y1 lies on x square plus y square is equal to a square. That implies x1 square plus y1 square is equal to a square. మీరేం క్యాల్కులేట్ చేయాలి? పోలార్ ఆఫ్ p క్యాల్కులేట్ చేయాలి. పోలార్ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు సెకండ్ సర్కిల్ x square is equal to b square కట్టాలి. పోలార్ అంటే s1 is equal to 0. x1 plus y1 minus b square is equal to 0. ఇది రిలేషన్ నెంబర్ 1 అనుకోండి. సపోజ్ 1 టచెస్ థర్డ్ సర్కిల్. సపోజ్ 1 టచెస్ థర్డ్ సర్కిల్. x square plus y square is equal to c square. టచెస్ ద సర్కిల్ అనగానే ఏం గుర్తుకోవాలి మీకు? r is equal to d. టచ్ అక్కడ వరకు Yes, sir. Complete. ఏం చేసాము? ఫస్ట్ సర్కిల్ మీద పాయింట్ తీసుకొని సెకండ్ సర్కిల్ కి పోలార్ క్యాల్కులేట్ చేసి థర్డ్ సర్కిల్ ని టచ్ చేస్తుందని తీసుకుంటున్నాం. ఒక లైన్ టచ్ చేసిన సర్కిల్ అనగానే ఏం గుర్తుకు రావాలి? r is equal to d గుర్తుకు రావాలి. r is equal to d రాసారా? r అంటే ఎంత? రేడియస్ ఆఫ్ ద థర్డ్ సర్కిల్ ఎంత? c. d సెంటర్ నుంచి లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సెంటర్ ఎంత దీనికి? 0,0. ఈ లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మైనస్ mod of minus b square by modulus of constant term by x coefficient whole square plus y coefficient whole square. X coefficient whole square plus y coefficient whole square. x1 square plus y1 square. c is equal to b square by
ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ a స్క్వేర్ వచ్చింది. ఇది b స్క్వేర్. c is equal to b స్క్వేర్ బై a వస్తుంది. దట్ ఇంప్లైస్ b స్క్వేర్ is equal to ac వచ్చింది. అంటే ఇంప్లైస్ abcr in APCR అయినా గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుందండి. అన్ని కూడా కాన్సెంట్రిక్ సర్కిల్స్ అవ్వాలి. ఫస్ట్ సర్కిల్ రేడియస్ ఎంత? విత్ స్మాల్ ఏ. సెకండ్ సర్కిల్ రేడియస్ స్మాల్ బి. థర్డ్ సర్కిల్ రేడియస్ ఫస్ట్ సర్కిల్ మీద పాయింట్ కి సెకండ్ సర్కిల్ బోలార్ కట్టి థర్డ్ సర్కిల్ ని టచ్ చేస్తుందని అప్లై చేస్తే వాటి యొక్క కరస్పాండింగ్ రేడియల్ అని దేంట్లో ఉంటాయి? జీపీలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు డైరెక్ట్ గా కూడా ఆప్టిట్యూడ్ వాడుకోవచ్చు.